నీకే స్తోత్రముల్. దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు మానవుల ఎడల మీ ప్రేమను మీ వాక్యమును నెరవేరుస్తూ చూపిస్తున్నటువంటి దేవుడు అయినందుకు స్తోత్రం. సంఘము మీ భక్తులు ప్రార్థించినట్లుగా నేను సుదర్శనము నన్ను ప్రేమించి ఇచ్చిన సంతానం చివరివాడిగా నేను మరి ప్రసాద్ వివాహం కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని మీదైన కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ దినాన్ని మీ భక్తుల ఆలోచనలలోనూ మీ డైరీలోనూ ప్రసాద్ వివాహాన్ని మీరు రాసుకొని నెరవేర్చుతో మీ సన్నిధిలోనికి మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. నీ భక్తులముగా బాబును వివాహ వేదిక యుద్ధకు నేను నీ సంఘం కూడుకున్న స్థలములకు వెళ్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని అంతటిని మీ చిత్తానుసారంగా మీరు జరిగించండి. వివాహం జరిగించనైన పెద్దలను బట్టి ఈ కుటుంబం వారిని బట్టి స్థానికంగా సంఘంలో పెద్దలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మీ తోడు మా అందరితో ఉన్నందుకు ఈ పరిశుద్ధ వివాహంలో మీ చిత్తానుసారంగా మీ నోటి మాటను ఈ దినం కూడా మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రములంటూ తమ్ముని నీ నామమును బట్టి జ్ఞాపకం చేసుకొని మేమందరం కలిసి వేవేలకు తండ్రి వవుదుగాక అని దీవిస్తూ స్తోత్రం చెల్లిస్తూ వివాహ వేదికకు వెళ్తున్నాము తండ్రి. ఈ సన్నిధిలో ఈ దినము మా తండ్రి దేవాలయ ప్రసాద్ సలోనితో వివాహం ఈ చిత్తమైనందుకు స్తోత్రాలు. పెళ్లి కుమారునిగా తీసుకుని మందిర ఆవరణంలోనికి వెళ్ళి సంఘం ఎదుట నైనా నీ ఎదుట ఘనంగా పరిశుద్ధంగా నైనా నినామ ఘనతలు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఇది ఏర్పాటు చేసిన కూడా మనం ఉత్సహించి సంతోషించడం అనే భాగ్యంలో ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతట్లో మీరే జరిపించి మీరే మహిమపూర్ణమని నాయన వచ్చిన ప్రతి ఒక్కరు హృదయపూర్వకమైన ప్రార్థనతో దంపతుల క్షేమం కొరకు దాంపత్య జీవితాల ఆశీర్వాదం కొరకు ప్రార్థించే హృదయులుగా మమ్మల్ని సంసిద్ధపరచమని కార్యమంతట్లో మీరు మహిమపరుస్తారు. మీ ఉన్నతమైన నామములో మీ శ్రేష్టమైన నామములో మీ పరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పైకి ఎక్కువ
దయాళుడైనటువంటి తండ్రి, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమున సలోమిని మీదైన రీతిలో కరుణించి దీవించినారు. వివాహ దినానికి ప్రభా మీరు పెంచి పెద్ద చేసినందుకు స్తోత్రం. తమ్ముడు ప్రసాద్ గారితో ఈ దినము వివాహ కార్యక్రమాన్ని మీరు దీవించబోతున్నందుకు స్తోత్రం. భూమి పునాది వేయబడక మునిపే ఈ ఇద్దరి బిడ్డల ఎడల మీ ఆలోచనను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. సకల పరిశుద్ధులు మీ దూతలు మీరు మీ సన్నిధి మీ తోడించినందుకు స్తోత్రం. ఈ సమయాన పెళ్లి కుమార్తెగా సలోమిని చిన్న దినము మొదలుకొని మా ప్రభా 8 సంవత్సరాలు కాపాడావు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మీ మందిర ఆవరణమునకు వెళుతూ ఉంటుండగా బిడ్డను భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యకంగా మీరు బలపరచమని, ధైర్యపరచమని, కృప చూపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ బిడ్డ పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడినట్టుండగా మీ కృపతో బిడ్డను బలపరచండి. ప్రమాణాలు చేయనట్టుండగా ఆ ప్రమాణాల ప్రకారంగా ఈ బిడ్డనైనా తమ జీవితమును కట్టుకున్నట్లు కృప చూపించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునను రీతిగా అటువంటి జ్ఞానము బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ వివాహము ఘనంగాను మీ మహిమార్థమై జరిగించమని ఇక్కడున్న దైవ జనులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇరువురు బంధువులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ బిడ్డను మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ మా కొరకు రానున్న మా ప్రభును, మా రక్షకుడు, మా ప్రభువైన యేసు నామములో స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. జన కూడా పరమాత్మరు కూడా నిరూపమ బల బుద్ధిని వరమూలిడు పరమానంద ప్రేమ దయచేసి కూర్చోండి ప్లీజ్. పురుషులు ఒక సైడు, స్త్రీలు ఒక సైడు కూర్చోండి.